డబ్బులు వస్తాయి కానీ మల్లెపూల్లో మనీ బాగా వస్తుంది అనమాట. నేను ఇంతకుముందు ఇదే నేను చెప్పిన ప్లాంట్, ఇది తెల్లదనమాట. అట్లే రండి స్ట్రైట్గా. ఒక చెప్పు మాత్రం తీసుకోగలిగాను, ఇంకో చెప్పు దాని కిందే ఉంది. నెక్స్ట్ ఆ ఎడ్జ్లో ఉండేది మొత్తం. సో మొత్తానికి ఈ ప్లేస్ వెతికి తోటను కనుక్కునేసరికి మాకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇక్కడ కూడా ఒక 2 దగ్గరలు వేసారు చామంతి. వెళ్ళాము అక్కడికి, కొన్ని దగ్గరలు చూసాము, ఒక 2-3 అడిగాము. వాళ్ళైతే ఆల్మోస్ట్ నెగిటివ్ కమెంట్సే చెప్పారు. అంటే దీన్ని చాలా రోజుల ముందు మేము పెట్టాము కానీ దాంట్లో అంత ఎక్కువగా ఏం రావట్లేదు, కొత్త పంట కదా, వాళ్ళకి ఎలా చేయాలో తెలియదు, ఈవెన్ మాకు తెలియదు ఎలా చేయాలని చెప్పి. నాన్నకి బంతి చెట్లలో ఒక 10 years వరకు ఎక్స్పీరియన్స్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని సేమ్ ఫ్యామిలీ కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం ఎలా వస్తాయని నాన్న ప్లాన్ చేస్తున్నారు. బట్ వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ కాబట్టి ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు మాకని చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడున్న సాయిల్కి కానీ ఇక్కడున్న టెంపరేచర్కి కానీ సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పారు. కానీ అక్కడ రెండు దగ్గర చూసాము. ఒక దగ్గర ఎట్లయితే నీట్గా డ్రిప్ వేసారనమాట. డ్రిప్ వేసిన దగ్గర ఒకటి షీట్ వేసారు, ఇంకో దగ్గర షీట్ వేయకుండా డ్రిప్ వేసారు. షీట్ వేసిన దాంట్లో ప్లాంట్స్ వచ్చేసి కొద్దిగా బాగున్నాయంటే కొద్దిగా హెల్దీగా ఉన్నాయి. షీట్ ఎక్కడైతే వేయలేదో అక్కడ వచ్చేసి చాలా గ్రోత్ చాలా తక్కువగా ఉంది. అది కాకుండా చాలా చెట్లు ఎండిపోయి ఉన్నాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా మీకు, చూసారా బ్యాక్ సైడు, ఆ ప్లేస్కి వెళ్ళి చూద్దామండి ఒకసారి. వీళ్ళైతే చాలానే ఇన్వెస్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా మనం ఇక్కడ చూస్తున్న పైప్ చూసారా మీరు, పైపు లిటరలీ చాలా దూరం, ఇంకా అక్కడెక్కడో ఉంది బోర్. దానికి వాళ్ళంత దూరం నుంచి ఇక్కడికి పైప్ లాక్కొని ఒక డ్రమ్ సెట్ చేసుకొని అక్కడ చూసి అక్కడ కూడా మీకు ఒక బోర్ కనిపిస్తుంది కదా, దాన్ని యూస్ చేసుకొని వాళ్ళు డ్రిప్ యూస్ చేస్తున్నారు. చూడండి కనిపిస్తుందా, ఇది డ్రిప్ పైపు. ఇట్లా రోజ్ వీళ్ళు వచ్చేసి పన్నీర్ రోజ్ వేసుకున్నారు ప్రజెంట్. ఇక్కడ చూసామంటే కనకాంబరం కూడా వీళ్ళు డ్రిప్ వేశారు. సో ఆల్మోస్ట్ వీళ్ళు ప్రతి ఒక్క దాన్ని డ్రిప్ వేసి మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటున్నా. అటుపక్క మీకు కొద్దిగా లాంగ్లో చూసారంటే అక్కడ చూసారా, ఆ ప్లేస్ వచ్చేసి బంతి వేశారు, బాగా తెలుస్తుంది. దెన్ మిరప చెట్లు కూడా వేస్తున్నారు ఇక్కడ. నాన్న అయితే ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు, ఏది ఎట్లనే చూస్తున్నాడు నాన్న. ఇదే నేను చెప్పిన ప్లాంట్, ఇది తెల్లదనమాట, తెల్ల చామంతి. చూసారా, లిటరలీ వీళ్ళైతే చాలా ఇన్వెస్ట్ చేసినట్టున్నారు. చూడాలి ఎట్లా వర్కౌట్ అవుతుందో ఏంటో. ఆయన పేరు గోపి అని చెప్పారు. ఇక్కడ చూసారా చెట్టు చనిపోయింది ఇలా. ఇది ఎట్లా పోతుంది అట్లకి. సో నాకు తెలిసి అయినట్టుంది ఫస్ట్ కోత దీంట్లో. ఆయనంటే ఆల్రెడీ అయిపోయినట్టుంది. చూసారా ఇక్కడ కూడా ఒక ప్లాంట్ పోయింది. ఆయన పేరు గోపి అంట, ఫార్మర్ పేరు. ఆయన ప్రజెంట్ అయితే ఇక్కడ లేరు, మాకు ఆయన నంబర్ తెలియట్లేదు కరెక్ట్గా. మేమైతే ఊర్లోనే ఉన్నాము. పెస్టిసైడ్స్ కొట్టే షాప్లో ఆయన నంబర్ తీసుకొని ఒకసారి ఆయన కాల్ చేసి దీని గురించి కనుక్కోవాలి. నెక్స్ట్ నేను చెప్పాను కదా, నాన్న ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో వరి కోత కోసేకి వేరే ప్లేస్కి వెళ్ళారని చెప్పాను కదా, ఆ ప్లేస్లో కూడా ఎవరో ఒక ఆయన, నాన్నకు తెలిసిన వ్యక్తి ఒక ఆయన నాటారంట. అక్కడికి వెళ్ళి కనుక్కుందాం ఒకసారి ఎలా చేస్తున్నారు ఏంటి అనేసి. వీటిని ఏం చేస్తున్నారంటే సమ్మర్కి ముందు, ఎగ్జాక్ట్గా సమ్మర్కి పూలు వచ్చేట్టుగా, అంటే ఇది 3 months అని చెప్పారు మాకు. 3 months ముందు పెట్టుకోవాలన్నమాట దీన్ని. ఇది పెరిగి పువ్వు చేతికి, పువ్వు కోసేసరికి 3 months పడుతుందని చెప్పారు. అంటే వీళ్ళు ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్కి 3 months ముందే దీన్ని ఆల్రెడీ ప్లాంటేషన్ చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని కోత ఇంకా నుంచి కోత కోసుకోవడం అట్లా స్టార్ట్ చేస్తారనుకుంటా మోస్ట్లీ. కొన్ని చెట్లు ఎండిపోయినాయి నాన్న, అది ఎందుకు ఎండిపోయినా మరి చనిపోయినాయో ఏమో తెలియట్లా. వాళ్ళు ఏదో వేసినట్టున్నారు దీంట్లో. ఆయన ఎవరు కనుక్కోవాలా ఆయన్ని. ఇప్పుడు చెప్పు నీ డౌట్లు ఏమున్నాయో. నా డౌట్ కదా, అది చెట్టు కూలింగ్గా రావాలంటే, చల్లగా రావాలంటే స్ప్రేయింగ్ ఉండాలన్నమాట.
ఫార్మా 4, ఫార్మా 6 అని ఉన్నాయి. ఫార్మా 4 అంటే జింకు, బోరాను, ఐరన్, మెగ్నీషియము అవి వస్తాయి. అంటే ఈ పోషకాలు ఎండలు ఎక్కువైనప్పుడు చెట్టు అందదు. గాలి తేమ శాతం తగ్గిపోయినప్పుడు అవి అందకుంటే చెట్లు అమరగా ఎండిపోవడము అట్లా జరుగుతుంది. దానికోసంగా కనుక్కొని బాగా రీసెర్చ్ చేసి దాన్ని స్ప్రే చేసుకోవాలి. మందులు ఫార్మా 6, ఫార్మా 4 కూడా ఈ మైక్రో న్యూట్రెంట్ ఉంటాయి. అవి స్ప్రేయింగ్ ఉంటాయి, వాటర్ లెవెల్ ఉంటాయి. అవి చేసుకోవాలి. అటువంటిప్పుడు అవి ఇది చేయగలుగుతాం. దీన్ని అయితే వాళ్ళు 3 months బ్యాక్ వేసినారు. అయితే దీన్ని ఖచ్చితంగా 3 months బ్యాక్ వేసేసి ఉంటుంది. మనకు కొత్త కదా. అవును. అది మా ఫ్రెండ్ ఉన్నాడు రెడ్డికోట. వెళ్ళంటే ఒకరోజు తోట తిరిగి చూసేసి నీట్గా రాసుకునే ఎట్లా అది పరిస్థితి ఎట్టా, బోధి ఎంత ఉందో అలా, బోధి ఒకటే నాటాలి, 2 నాటొచ్చా అని కనుక్కొని నీట్గా ప్లాన్ చేసుకుని అది. మొత్తానికి నేను చెప్పినట్టుగా బంతిలో అయితే మా నాన్నకి 10 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ. ఇది కూడా సేమ్ ఫ్యామిలీనే కాబట్టి ఒకసారి చూద్దాం హౌ ఇట్ వర్క్స్ అనేసి చూసి డిసైడ్ చేద్దాం. మోస్ట్లీ మేమైతే ట్రై చేస్తున్నాం, కనీసం ఒకటన్నా ట్రై చేసి అది ఎట్లా వర్కౌట్ అయితే చూస్తాము. లేటర్ విల్ సీ హౌ ఇట్ గోస్. ఇప్పుడు పెరిగిన లేవతంటే గాలికి మంచి చెట్టు మీద పడుతుంది. ఆ గడ్డి మరుగుంటుంది, చెట్టు మీద తగ్గకుండా ఆ పక్క గడ్డి ఉంటుంది కదా, చెట్టు మీద పడుతుంది, మరుగుంటుంది. కొట్టేసి మందు కొట్టేసి మళ్ళీ పెరుగుతుంది. అది ఇప్పుడు పెరికేస్తారు కదా, బంతి 30 రూపాయలు లెక్కన వేసినామా మన దాకా. పొడుపు అయిపోతే 30 రూపాయలు వేసినా. మేము ఇంతకుముందు ఆల్మోస్ట్ ఎన్ని రోజులు చేసాం మనము ఇది? మళ్ళీ ఎన్ని రోజులు చేసాం మనం? 3 ఏళ్ళ 3 years మల్లెపూలు కూడా మేము చేసాం అనమాట. యాక్చువల్లీ చాలా బాగుంటుంది. మల్లెపూలతో వచ్చింది ఏంటంటే ఎక్కువ పెస్టిసైడ్స్ కొట్టాలి దానికి. ఈరోజు పెస్టిసైడ్ తీసుకొచ్చి కొట్టామనుకో ఒక 3 days బాగుంటుంది పువ్వు, మళ్ళీ తిరిగా ఒక 4th day ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది అన్నమాట. మళ్ళీ మొగ్గ అనేది చిన్నగా అయిపోవడం, లేక ముడతలు పడ్డము, లేదా అది ఎట్లా అవుతుందంటే మా నాన్న అడిగితే ఇంకా బాగా చెప్తాడు. నేను అప్పుడు కూడా హెల్ప్ చేస్తాను. నేను అప్పుడు స్టడీస్లో ఉన్నాను, డిగ్రీ చేస్తున్నప్పుడు వచ్చి హెల్ప్ చేస్తాను అనమాట మా నాన్నకి. కానీ ఇక్కడ చాలామంది నాటారు మల్లె. ఇక్కడ మల్లె ఉంది, మొల్ల కూడా ఉందన్నమాట. మొల్లలు చాలామంది వేసుకున్నారు, కంపారిటివ్లీ మల్లెపూలు చాలామంది వేసుకున్నారు. ఇప్పుడు మా నాన్న ఆమెతో మాట్లాడుతుంటే కూడా ఆమె ఏం చెప్తుందంటే క్యాన్ ఎంతసేపు తగిలించుకొని ఉండాలి అంటే ఎప్పుడు మందు కొడుతూనే ఉండాలన్నా కుదరట్లేదు, మేము కూడా వదిలేయాలనుకుంటున్నాం దీన్ని అని చెప్తున్నారనమాట. డబ్బులు వస్తాయి కానీ మల్లెపూల్లో మనీ బాగా వస్తుంది అనమాట. నేను ఇంతకుముందు చూపించినట్టు కాగడ చెట్లు మాకు ఉన్నాయి కదా, కాగడ అయిపోతేనే కాగడ ఎప్పుడంటే మంచు పడేటప్పుడు, వాన పడేటప్పుడు చాలా బాగా వస్తుంది. సమ్మర్ వచ్చిందంటే మల్లె వస్తుంది అనమాట. మల్లె డామినేట్ చేసిందంటే నీకు అమ్ముతుండే కాగడ పూలు అమ్మవు, అసలు అంత బాగా డామినేట్ చేస్తుంది మల్లె. కానీ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ మల్లెపూలు కంపారిటివ్లీ వేరే పూలతో కంపేర్ చేస్తే. సో నాకు తెలిసి ఈ రోజుకి ఇంతే అనుకుంటున్నాను. ఇఫ్ యూ గాయ్స్ ఆర్ న్యూ హియర్, వెల్కమ్ టు మై ఛానల్ పృథ్వీస్ మీ అండ్ యూ. డబ్బాలు కలిపి తెరువా అదే పర్వాలేదు. లాజ్ ఎట్లా అంతా పోయి రేటునా సో మొత్తానికి గోపి అన్న అనే ఆయన నంబర్ అయితే మేము తీసుకున్నాం అనమాట. అదేంటో తెలీదు, బట్ ఈ విషయం గురించి నేను మాట్లాడాలి కొద్దిగా. రీజన్ ఏంటంటే ఇక్కడ చాలా అంగిళ్ళు ఉన్నాయి. మీరు నా బ్యాక్ సైడ్ చూసుకున్నారంటే అంగిళ్ళు వచ్చేసి చాలా ఉన్నాయి, పూలు కట్టే అంగిళ్ళు చాలానే ఉన్నాయి. సో వాళ్ళకంతా ఆయన మోస్ట్లీ పూలు ఇస్తారనమాట. వాళ్ళ దగ్గర నంబర్లు ఉన్నాయి, బట్ మేము అడుగుతుంటే నంబర్లు ఇవ్వట్లేదు వాళ్ళు. మరి ఏమనుకున్నారేమో మాకు తెలియదు, కానీ వాళ్ళ దగ్గర నంబర్లు పెట్టుకొని ఇవ్వట్లేదు. ఇక్కడ ఒక ఆమె దగ్గర చూపించి వాళ్ళ బంధువు ఉన్నారో ఆమెను అడగండి అని చెప్పారు. ఆమెను అడుగు ఆమె నంబర్ ఇవ్వట్లేదు. ఏమంటే నాకు పని ఉంది, నేను మళ్ళీ వచ్చేస్తా ఉంటుంది. నంబర్ ఇవ్వడానికి మోస్ట్లీ ఒక 5 minutes పట్టుద్దా, 5 minutes. కజిన్స్ ఉన్నారు ఆయనకు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక బల్క్ ఆర్డర్తో వచ్చామనుకోండి, మనకి ఒక 50 kgs చామంతి కావాలనేసి మేము ఎత్తుకుంటూ వచ్చామనుకోండి, వాళ్ళ దగ్గర నంబర్ పెట్టుకొని వేయకపోతే వీళ్ళని నమ్ముకొని ఉన్న ఆయన ఏమవ్వాలి?
వాళ్ళు నమ్ముకొని అయితే ఆయన తోట పెట్టలేదు, అదే నాకు తెలుసు. ఐ మీన్ ఆయనకి తెలుసు, ఆ కాన్ఫిడెన్స్ ఆయనకి లేకపోతే ఆయన అసలు తోట పెట్టడు. సార్ మొత్తానికి ఆ నంబర్ అయితే మేము హెయిర్ కట్ చేస్తారు కదా, హెయిర్ కట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకున్నాం అనమాట. ఆ నంబర్ ఏంటంటే హెల్ప్ చేయొచ్చు కదా, హెల్ప్ చేయొచ్చు అంటే ఎట్లా చెప్పడం మీకు, నంబర్ ఇవ్వడానికి 5 minutes పట్టదు. వాళ్ళకి ఏంటంటే పక్కన ఒక వ్యక్తి, ఆయనకు ఒక ఆర్డర్ వస్తే మనకేంటి, అట్లే రండి స్ట్రైట్గా. సో ఇది లాస్ట్ ట్రక్ అనమాట, దీంతో అయిపోతుంది కంప్లీట్గా. ఇంకొద్ది గిట్రా అన్న, కొద్ది గిట్రా వచ్చే ఇంకొద్దిగా ముందరకు తీసుకొని ఇట్రన్నా. అంతే, అట్లే లేపోయినా చాలా. కొద్దిగా ముందర తీసుకోమని చెప్పిన బాలన్న, ఒక్కరంత ముందర పోండి. ఇంకొకరు ఉంది అటు ఇటు. అంతేలే నాన్న, అయిపోయిందా. సో టోటల్గా ఈరోజు డేట్ వచ్చేసి 24th అయింది. ఎవ్రీడే ఒక్కొక్క రోజు ఒక్కొక్క లోడ్ అయితే వచ్చింది. మొత్తానికి 5 మేము అనుకున్నట్టుగా 5 loads ఇక్కడ వచ్చేసాయి. సరిపోలేదు కానీ ఎగ్జాక్ట్గా, బట్ అడ్జస్ట్ చేసాం అటు ఇటుగా వాటిని. ఇంకా రావాల్సింది రాళ్ళు ఒకటే, వాటిని కూడా ఎలక్షన్ సెట్లో నిన్న అయిపోయాయి కాబట్టి మెల్లగా తెప్పించుకునేయాలి. రాళ్ళను తెప్పించుకునేస్తే వాటిని అక్కడన్నా ప్లేస్ చేసి ట్రై చేయాలి, లేదంటే అటుపక్క మన ఇంటికన్నా పెట్టుకునేకి చూడాలి. అప్డేట్ ఇస్తుంటాను. ఒక చెప్పు మాత్రం తీసుకోగలిగాను, ఇంకో చెప్పు దాని కిందే ఉంది. నెక్స్ట్ ఆ ఎడ్జ్లో ఉండేది మొత్తం ఎగేయాలి కదా పైన, అప్పుడు దొరుకుతుందని చూద్దాం. పైకి ఎక్కి వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, దాని కిందే ఇరుక్కుపోయింది. అండ్ ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ గైస్ ఆర్ రెడీ టు గెట్ ఇన్ టు ద నేచర్ విత్ పృథ్వీ, subscribe for more videos to check in, and take your own time to comment, like and share this video to your friends. See you guys in tomorrow. Bye.